పార్క్ లో ఓ ప్రేమదండ చేస్తున్న హల్చల్ ఏంటో చూడాలంటే పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ధనాథన్ ధనరాజ్ అండ్ టీమ్. రాదా ఇది రాదా అసలు వస్తుందా రాదా అనవసరంగా దీనికి తెంపే ఆ అనసూయని నమ్ముకున్న బాగుంది ఈ పాటికి పని అయిపోయేది పెళ్లి అయిపోయేది పర్వాలేదు పర్వాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు బక్కగున్నా పర్వాలేదు. రోజా ఎవరు రోజా రోజా కాదు ఈ రోజు అసలే వ్యాలంటైన్స్ డే ఓ రోజా పువ్వు అన్న తీసుకురావాలని తెలీదా నీకు ఆయన ఇంత లేట్ ఏంటి వచ్చిందో లేటు నీకేంటి బాబు నీ బైక్ ఎక్కి వచ్చేస్తావు నేను ఎవడో కూడా బైక్ ఎక్కి రావాలి. ఓ ఓకే ఓకే వద్దురా కమాన్ ఇవన్నీ పెళ్ళైన తర్వాతరా నిజంగా పెళ్ళైన తర్వాత అవును పెళ్ళైన తర్వాత నిజంగా పెళ్ళైన తర్వాత అవును పెళ్ళైన తర్వాత నీకు పెళ్ళంగా నాకు ఫోన్ చేయి ప్రతిదానికి అడుగుతాను ఎందుకు అలగపోతే అడిగింది ఎవరుగా మీ అమ్మాయిలు అడగానే చేస్తే ఎక్స్పీరియన్స్ అడుగుతారు మీ అబ్బాయిలు. ఏంటిది ఓ తప్పుడు పని చేసినప్పుడు చాక్లెట్ తినమని మా బాబు నాగబాబు చెప్పాడు. అవును మనం ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నాం? ఏ ధనరాజ్ రాత్రి నీకు నాకు పెళ్ళినట్టు కల వచ్చింది తెలుసా? సేమ్ జోక్ నాకు వచ్చింది తెలుసా? సరే గాని నాకు ముద్దు పెట్టావు కదా ఆ విషయం సీక్రెట్ గుంచు ఎందుకంటే అది మన పర్సనల్. అప్పుడు సీక్రెట్ గా ఉంచాలా పర్సనల్ గా ఉంచాలమ్మా? పర్సనల్ కి సీక్రెట్ కి తేడా ఏంటి? ఇప్పుడు నా లవర్ ఓకే అది పర్సనల్, అవును నీ చెల్లెలు కూడా నా లవరే అది సీక్రెట్. సరే కానీ తెచ్చావా? రెండు తీసుకొచ్చాను. దుప్పట్లు రెండెందుకు? దుప్పటైతే ఒకటే తీసుకొచ్చాను. పరు కూర్చుందాం. కూర్చోడానికి దుప్పటి ఎందుకు? మన ఇక్కడికి వచ్చింది మింగిలవడానిక ఎంగిలవడానికి. అవునా ప్లీజ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రభులో సగం అనిపిస్తుంది. వాడు నిన్ను కూడా వదలలేదా? అయ్యో ఎందుకు రా కోపడ్డావు? దామస్ ఏ చూడు చూడమన్నానా? రా రా. అబ్బా అబ్బా రే 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 కొంచెం పొదలు చాటుకెళ్ళమ్మా, చున్ని పక్క జరుపుకో. పార్క్ లో వెదవ పళ్ళ వీరిలోను. రే నువ్వేంట్రా ఆ అమ్మాయి రావడానికి ఎగ్జామ్కి వెళ్ళిపోయిన అమ్మాయి రాదు, వాళ్ళు వెళ్ళిపో. రారా నన్ను హక్ చేసుకోరా ప్లీజ్. నేను నీకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వని చెప్తున్నా. ఎందుకుందా కోపడ్డా? నేను కోపడేంటి? ఇప్పుడు కోపడం మీ ఇద్దరిని చూస్తే నాకు వస్తుంది కోపం. ఇంతకీ మీరిద్దరు ఎవర్రా? నేను బ్రదర్ సార్. నేను సిస్టర్ సార్. అంటే సిస్టర్ ఇన్ లా సార్. సిస్టర్ ఇన్ లా? మరి ఇందాక నువ్వు ఇలా అనలా? సిస్టర్ అన్నాడు సార్, అది మీరు వినలా? నేను వినలే. ఓ అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? 10 మంది పడవేసుకుని టెర్రరిస్టులు వస్తే వదిలేస్తున్నా కదా, ఇద్దరు ప్రేమించుకుంటే పార్క్ లో పట్టుకుంటారేం సార్ మీరు? అదే సముద్రం దగ్గర నాకు డ్యూటీ వేయలేదు కానీ అక్కడే నాకు డ్యూటీ వేసుంటే ఆ టెర్రరిస్టులు మిమ్మల్ని వేసేవాళ్ళు. నువ్వు నా మీద కామెడీ పనిచేసావు కాబట్టి నేను ఇప్పుడు 500 ఫైన్ వేస్తాను. 500 ఫైన్ ఏదో ఉంచండి. ఇదిగోండి సార్, ఇదిగోండి. ఓ ఓకే 500 ఇచ్చావు కాబట్టి గెట్ లాస్ట్. ఓకే ఏంట్రా 3 పోయిందిరా. ఐస్ క్రీమ్ తిన్నావా? స్ట్రాబెరీ ఎలా ఫిక్స్ అయిపోయాడు అవి? నాకు భయం వేస్తుంది స్కిట్ స్టార్ట్ చేసినప్పుడు. ఇందులో అమ్మాయి ఉంటుంది అమ్మాయి నువ్వే. కానీ చాలా బాగుంది అసలు ముగ్గురి కాంబినేషన్ గానీ కోఆర్డినేషన్ గానీ సూపర్ ధనరాజ్. స్టైల్ గా క్లాసిక్ గా ఉంది. వెరీ నైస్ సూపర్. ఒక ఆయనకి పెళ్లి అయిందండి. ఆయన ఒక ఊరు వెళ్ళాడండి. కాకపోతే వాళ్ళ ఆవిడ మీద డౌట్. సరే ఊరు వెళ్ళాం కదా మనం 4 రోజులు వస్తామని చెప్పాం, అసలు 2 రోజుల్లోనే వెళ్తాం ఎలా ఉంటుందని వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే చెప్పులు ఉన్నాయి ఇంటి బయట. ఈ నా చెప్పులు కాదు కదా అని చెప్పి చెప్పులు చూసి ఏమే అంటే ఏమన్నా మీరు వచ్చేసారా ఈ చెప్పులు ఎవరే అని అడిగాడు. ఈ చెప్పులు ఏంటండి, మీరు లేకుండా ఒక క్షణమైన ఉంటానా నేను? మీరు లేనప్పుడు మీరు ఉన్నారని ఊహించుకోవడం కోసం ఆ చెప్పులు వేసుకుని అలా తిరుగుతున్నానండి. అబ్బా నిజమా, ఓకే అని అలాగా బాత్రూంలోకి వెళ్ళాడు. సిగరెట్ పీకలు పడి ఉంది. ఏమే నేను తాగే సిగరెట్లు కాదు కదా ఏమండి ఎంత మాట అన్నారండి మీరు లేనప్పుడు మిమ్మల్ని తలుచుకొని సిగరెట్లు తాగేస్తున్నానండి మీరున్నారన్నట్టు. ఇలా కూడా చేస్తున్నావా? ఓకే
బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. ఒక లుంగి బెడ్ మీద అలా పడుంది. ఇది ఎక్కడదే? ఈ లుంగి ఏంటి అడుగుతారని నాకు తెలుసండి. మీరు లేనప్పుడు రాత్రి నిద్ర రాకపోతే ఆ లుంగి అలా మీదేసుకుని మీరు ఉన్నారని అలా పడుకుంటున్నానండి. సరే అని చెప్పి బీరువా డోర్ తీసేది. బీరువాలో ఒక అతను ఇలా స్టాచ్యూ లాగా. ఎవర్రా నువ్వు అని అడిగేది. మీ ఆవిడ చెప్పిన అన్ని నమ్మేవాళ్ళు. నమ్మాను. అయితే ఇది కూడా నమ్ము, నేను బస్ కోసం వెయిట్ చేస్తాను. అందరికి ఉగాది శుభాకాంక్షలు. నా ఫ్రెండ్ ఉన్నాడండి, వాడికి ఒక స్కూల్ ఉంది. సరదాగా వెళ్ళాను స్కూల్ కి. బయట నిలబడి చూస్తున్నాను, టీచర్ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. రేలే, నిజానికి భ్రమకి తేడా ఏంటి? మీరు పాఠం చెప్తుంది నిజం సార్, మీ పాఠం మేము వింటున్నాం అనేది మీ భ్రమ సార్. మీ కోచ్ వద్దది కాదు. మీ డాడీ వచ్చి చెప్పాడు ఏంటి, ఇంట్లో ఏదైనా ఎవరైనా ఏదైనా అడిగితే కసుకుంటున్నావంట, చిరపడుతున్నావంట. అలా పడకూడదు, తప్పు. ఎవరైనా అడిగారు అనుకో కూల్ గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అంకుల్ని, ఎలా చెప్పాలంటే నువ్వు నాన్న కొంచెం కాఫీ తీసుకురాపో అంటే, అంకుల్ కాఫీ తీసుకురావాలా టీ తీసుకురావాలా అలా చెప్పాలి. అప్పుడు గుడ్ బాయ్ అంటారు. ఓకే ఓకే అంకుల్. సరే ఇప్పుడు నేను అడుగుతాను, నాకు చెప్పు. డాడీ ఎప్పుడు వస్తారు? అంకుల్ పొద్దున్న వచ్చే డాడీయా రాత్రి వచ్చే డాడీయా? ఇదే వద్దంటాను నేను. మీ డాడీ చెప్తాను. వెళ్ళి డాడీ చెప్పాడండి, డాడీ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు అన్ని నాన్ వెజ్ జోగులు మాడుతున్నావు, బూతులు మాడుతున్నావు, పరువు పోతుంది, ఎక్కడ రావద్దు అన్నాడు. సరే ఒకసారి పెళ్లికి వెళ్తున్నారు. డాడీ నేను వస్తాను అంటే, వద్దు నా పరువు తీసేస్తాను, నువ్వు బూతులు మాడుతున్నాడు. ఏం మాట్లాడు డాడీ? సరే ఏం మాట్లాడదు, సైలెంట్ కూర్చో. ఆ కండిషన్ వెళ్ళారు. ఢిల్లీ పిల్లడు వచ్చాడు, కూర్చున్నాడండి. అంకుల్ వచ్చాడు. క్యూట్ చిట్టి కుట్టి, నువ్వు ఎవరి తరపున ఎక్కడికి వచ్చి కూర్చావు కుట్టి అంటే, ఈ పిల్లోడు మాట్లాడొద్దు. చంపేస్తాను. ఏంటి పెద్దలాగా బూతులు మాడతావు? రండి. ఇంకోసారి మాట్లాడితే కొడతాను. సరేండుకోండు. వీడు ఇలా కాదు, ఇట్లా మాడేసిన బూతులు ఏం మాడుతున్నాడు. వెళ్ళి డాడీ చెప్పాడు. డాడీ చెప్తే మీ కుర్రాడు బూతులు పాడుతున్నాడు అంటే, డాడీ వచ్చి అడిగాడు, ఎలా అంకుల్తో ఏదో మాట్లాడాలంటే బూతులు మాట్లాడే. ఏంటి నువ్వు? ఏం మాట్లాడలేదు డాడీ, ఏదో చూపించాడు కదా. ఏం మాట్లాడలేదు డాడీ, నువ్వు పిల్లగాడి తరపున అన్నాడు. కాదు అన్నాడు. అమ్మాయి తరపున అన్నాను. కాదు అన్నాడు. మరి ఏం బిగడానికి వచ్చావు అని అడిగాడు. నేను అన్సూయ ఒక రోజు డిన్నర్కి వెళ్ళామండి. ఈవినింగ్ ఆర్డర్ చేసాము ఫ్యూ డిషెస్, అయిపోయింది. బిల్ టైం అయింది. బిల్ వచ్చాడు. స్టీవర్డ్ బిల్ తీసుకొని చూస్తే 25,000 బిల్ వేసింది. ఏమైనా నేను చెప్పింది ఒక చికెన్ 65, ఒక ప్రాన్ కర్రీ, 2 రోటీ, 2 రోటీలు తిన్నా, 4 కదా. 25,000 ఏంటంటే, తప్పు సార్, తిన్నది కరెక్టే, బిల్లు 25,000 సార్ అన్నాడు. అదేంటి నేను తిన్న 2 ఐటెంలు అయితే 25,000 ఎలా వస్తుంది అంటే, అదేంటి సార్ మా హోటల్ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఉంది, వాడుకోలేదు. నేను వాడుకోలేదు కదా, అందుకే సార్ మా ఫెసిలిటీ ఉంది, మీరు వాడుకోకపోతే మాది కాదు కదా తప్పు. ఇంకేంటి మరి, ఇంకా దానికి ఓకే, దానికి 1000 రూపాయలు వేసుకుంటారు, బానే ఉంది. మరి ఇంకా 24,000 ఏంటయ్యా? అదే సార్ జిమ్ వాడలేదు కదా. వాడలేదు కానీ ఫెసిలిటీ ఉంది కదా. ఓహో ఇది ఇలా వచ్చాడా, సరే అని 50,000. ఇదేంటి సార్ నా బిల్లు 50,000 రూపీస్. దేనికి సార్? మేం కదా సప్లై చేసింది. మీరు సప్లై చేశారా? నేను మా వైఫ్ వచ్చాం కదా ఇక్కడికి. వచ్చారండి. ఇప్పుడు మరి బిల్లు 50,000 అయింది కదా, ఎలా అయిద్దండి? ఇప్పుడు మా ఆవిడ మీరు ముద్దు పెట్టుకున్నారు కదా, నేను ఎప్పుడు పెట్టుకున్నాను సార్? ఫెసిలిటీ ఉంది, మీరు వాడుకోకపోతే నన్ను ఏం చేయమంటారు? చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God. Extra Jabardast.